ఈ ప్రజల యొక్క అజ్ఞానం ఎలా ఉంటుంది అంటే, ఏదైనా ఒకటి ప్రసిద్ధమైతే అది గొప్పదే అనుకుంటాం మనం. జీవితంలో ఎప్పుడు ప్రసిద్ధిని పొందడం ముఖ్యం కాదండి, సిద్ధిని పొందడం ముఖ్యం. ప్రసిద్ధి పొందడానికి 100 ఉపాయాలు ఉన్నాయి. అందులో ఇవాళ ప్రతివాడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. వాడు ప్రసిద్ధుడు అయ్యేలా వాడే చేసుకోవచ్చు. రోజు వాడి గురించే డబ్బా కొట్టుకుంటుంటే ఎందుకు అవడం, ఏదో రకంగా అవుతాడు. అవ్వకపోతే ఎవడో పెద్దవాడిని తిట్టేది, అదో ఉద్యమం ఈ రోజుల్లో. పెద్దవాళ్ళని తిట్టి పెద్దవాళ్ళు అవ్వడం, వాడంతా వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వలేరు. ఎందుకని ఎవడో పెద్దవాడిని చూసుకుని వాడిని తిడతాడు. వీడు తిట్టిన తిట్ట ఆ పెద్దవాడికి ఎలా ఉంటుందంటే సముద్రంలో కాకిరెట్ట, ఎవడో పట్టించుకుంటాడు. అలా ఉంటుంది కొందరు బుద్ధి. అలా ఎందుకు అవ్వాలి? ఆ ప్రసిద్ధి చెందడం ముఖ్యం కాదండి. ఇప్పుడు ఇంతమంది, మీరు ఇన్ని వేల మంది ఇక్కడ ఆశీనులే ఉన్నారు. ఇక్కడ ఎవరు ముఖ్యం అంటే ఎవరు అని నా పేరు చెప్తారమ్మా. కానీ ఇక్కడ నాకంటే ముందు ఒక భక్తురాలు ఈ విగ్రహం దగ్గర భగవన్ మహిమ కారణంగా భయంకరమైన రోగాన్ని తగ్గించుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉంది. ఆవిడ నాకంటే గొప్ప భక్తు. ఇవాళ ఎందుకు వచ్చిందో ఆ ప్రస్తావన ఇంతవరకు రాంది. ఆంజనేయ స్వామి దగ్గర అర్చకులుగా ఉండే సుబ్రహ్మణ్యం గారు నా దగ్గరికి వచ్చి పొద్దున్న ఆ విషయం చెప్పాడు నాకు. ఇది హనుమంతుడు పంపించి చెప్పించాడరా ఈ విషయం అనుకున్నాడు, లేదా నాకు తెలియదు. ఇక్కడ పద్మగారని ఒక ఆవిడ హనుమంతుడికి ఈ లంగోటీలు కుడతారట. వారానికి ఒకసారి మంగళవారం మారుస్తారు. ప్రతి మంగళవారం ఆవిడ పట్టుకొచ్చి ఇవ్వాల్సిందే. ఆవిడ పట్టుకొచ్చినవే ఈయన దొడుకుతారు. విగ్రహాలన్నీ శుద్ధి చేసేది ఆవిడే. ఆవిడకు మన ఆసుపత్రిలో 10 రోజుల పైన ఉంది. ఆవిడ ఏమీ తగ్గలేదు. డాక్టర్లు కాడి జార్చేశారు, బంధువుల ఆశ వదిలేశారు. ఆవిడ ఈయనతో మొత్తుకుని ఆ బంధువులు వచ్చి మొత్తుకుంటే ఈయన ఏం చేయలేక, ఏం చేస్తారండి, భగవంతుడికి చెప్పాలి అంతే కదా. డాక్టర్లు చేయలేంది అర్చకుడు మా ఊటిగాళ్ళం ఏం చేస్తాం. ఆ విగ్రహం దగ్గర రోజు ఆయన ఎక్కడ పూజ చేస్తున్నారో అక్కడే కూర్చుని కోప్పడ్డాడు దేవుణ్ణి ఆయన. ఇంకా కోప్పడిన మాటలు నేను చెప్తే మీకు బాగుండదు. ఏమయ్యా అరవచాకిరి చేయించుకున్నావు ఆడదాని చేత, చంపేస్తే చంపేయి, కాపేస్తే కాపాడితే కాపాడు అన్నట్ట. ఈ బ్రాహ్మడు ఇక్కడ ఎదురుగా కూర్చున్నాడు, హనుమంతుని పాదాల సాక్షిగా చెబుతున్నాను. ప్రత్యక్షమైన ఉదాహరణ. మరి విసిగెత్తే అంతే కదండి ప్రాణం. నీకు ఎంతసేపు చేసింది ఆవిడ? గోచీలన్నీ ఆవిడే కుట్టించిందయ్యా. ఆవిడ చంపేస్తావా? చంపేస్తే చంపేయి, నీ మహిమ ఏమీ లేదు. నేనెందుకు ఇక్కడ బతకడం, ఇక్కడ అర్చకత్వంతో ఊరికే జీతం కోసమా? ఎవరి మీద ఏ మహిమ చూపించకపోతే ఎవడు నమ్ముతాడయా? అంత చాకిరీ చేసింది. విగ్రహాలన్నీ ఆవిడే తోగుతోంది, పళ్ళాలన్నీ ఆవిడే తోగుతోంది, వెండి సామానంతా తోగుతోంది. ఎప్పుడు ఎక్కడా లోపం అవ్వడం జరగలేదు. అటువంటి ఆవిడ చంపేస్తావా? చంపేస్తే చంపేయి అంతే అని విసిగెత్తి దండం పెట్టి ప్రార్థిస్తే 24 గంటల్లో ఆవిడ కోలుకుందండి. అది హనుమంతుడు మహిమ, అది మహిమ. 24 గంటలు తిరగకుండా ఇంకా డాక్టర్లు చేసేదేమీ లేక నర్సు కూడా ఆ రోజుని బోర్లా పడుకోవమ్మా, ఇలా పడుకునే బదులు అలా పడుకుంటే ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దాం, అంతకంటే ఏం చేయలేము. బోర్లా పడుకుంది. ఆ బోర్లా పడుకుని లేచేటప్పుడు హనుమంతుడిలాగే లేచింది ఆవిడ. సముద్రాన్ని దూకేటప్పుడు హనుమంతుడు ఎలా లేస్తాడో అలాగే లేచింది. అంత మహిమ భగవంతుడికి ఉంటుంది. మీ దగ్గర ఉంది, మీ ఊళ్ళో ఉంది, ఈ విగ్రహం దగ్గర ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడికి నేను అందుకే మొదటి నుంచి చెబుతున్నా, విగ్రహాలకి మహిమలు విగ్రహాల్లో ఉండవు, మనస్సులో ఉంటాయి. నువ్వు భక్తితో పూజిస్తే నీ ఇంట్లో ఉండే ఊరికే అద్దం ఫ్రేము కట్టిన ఫోటో సాక్షాత్ భగవంతుడే నీకు దర్శనమిస్తుంది. త్యాగరాజస్వామి విషయంలో జరిగింది మన విషయంలో జరగదా? ఆయన ఏదో పూర్వజన్మ సుకృతం అనద్దండి. ఏం లేదమ్మా, జీవితం అంతా భిక్షాటనం చేసుకుంటూ బతికాడమ్మా ఆయన. పూర్వజన్మ సుకృతం ఏమిటి? ఆయనకి పలికిన రాముడు మనకి పలకడా? అన్నమయ్యకి పలికిన మనకి రాముడు మనకి, వెంకటేశ్వరుడు మనకి పలకడా? ఆ ఉదాహరణ అంటే మీకు అతీతంగా ఉంది. కానీ మీ మధ్యలో ఉన్న మనిషి ఉదాహరణ చెబుతున్నాను. నా పూజారి గారు ఇక్కడే ఉన్నారు, ఆవిడ ఉన్నారు. నాకున్న రహస్యం మీకు ఏం బహిరంగ రహస్యం ఇది. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నిరంతర శివనామ స్మరణ. ఇంకోటి నాకు తెలియదు.